రాను రాను తెలుగు సినిమా టైటిల్స్ అయితే గనక సినిమా టైటిల్స్ అత్యంత దరిద్రంగా తయారవుతూ ఉన్నాయి. అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక భాషలు మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా, ప్రాంతీయ భాషలు చాలా రకాలున్నాయి. అంటే జాతీయ భాష హిందీ అయినప్పటికీ కూడా, ప్రాంతీయ భాషలు చాలా ఉన్నాయి. అంటే ఆయా ఏరియాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రాంతీయ భాషలు అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. లోకల్ లాంగ్వేజెస్. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు మరొక ప్రాంతంలో ఉన్న ఈ యొక్క భాషకైతే కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉండొచ్చు. లేదా అసభ్యకరంగా కూడా ఉండవచ్చు. అలాంటి పరిస్థితులున్నప్పుడు వాటిని మార్చుకోవడమో ఏదోటి చేయాల్సి ఉంటుంది. లేతే అక్కడ మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు. కానీ ప్రజల మధ్యకి తీసుకొస్తున్నప్పుడైతే కొంత కాకపోతే కొంతైనా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గత కొంతకాలంగా చూస్తూ ఉంటే గనక తెలుగు సినిమా టైటిల్స్ ఎలా ఉంటున్నాయి. తమిళ్ నుంచి ముఖ్యంగా తమిళ్ నుంచి డబ్బింగ్ అవుతున్నటువంటి సినిమా టైటిల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా పెడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా తమిళ్ డబ్బింగ్ సినిమాలొచ్చినప్పుడు అంటే వేరే భాషల నుంచి తమిళన్ గాని, కన్నడ గాని ఏ భాషల నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాలు లేదా ఈ పాన్ ఇండియా మూవీస్ కింద వస్తున్నప్పటికి కూడా తెలుగులోకి పదాలనైతే మార్చేవారు. ఆ కథానాయకుడి చిత్రమనో లేకపోతే ఇంకోటనో 'వేటగాడు' ఇలాంటియేవో పెడతా ఉండేవారు. ఈ మధ్య కాలంలో వస్తున్న టైటిల్స్ అయితే గనక యాజ్ ఇట్ ఈస్‌గా తెలుగులోకి కూడా దింపుతూ ఉన్నారు. రీసెంట్‌గా వచ్చింది చూసుకున్నట్టయితే గనక 'విక్రమ్' సినిమా 'తంగల' అని ఉంది. అది ఏంటనేది తెలుగుకి అర్థం కాదు. అదే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టారు. అలాగే 'వేటయ్య' అని ఉంది. మనకి 'వేటగాడు' అని పెట్టొచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే 'వేటయ్య' అనే పెట్టారు. ఇలాంటి చాలా సినిమాలైతే గనక యాజ్ ఇట్ ఈస్‌గా పెడుతూ ఉన్నారు. 'మార్గాన్' విజయ్ ఆంటోనీ సినిమా 'మార్గాన్' ఉంది. అది కూడా యాజ్ ఇట్ ఈజ్ తమిళ్ నుంచి తెలుగులోకే. యాక్చువల్‌గా తమిళ్‌లో చాలా భాష మీద చాలా ఈ మాకు అభిమానం అని చెప్తూ ఉంటారు. కానీ తెలుగులో మనోళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుంటే అయ్యే సినిమాలు పెడుతున్నారు తప్ప మాకు తెలుగులోకి టైటిల్ మార్చండి అని వాళ్ళు అడగట్లేదు. మనోళ్ళు అలాగే చూస్తున్నారు. పోనీ ఇప్పటివరకు ఒకటి జరిగింది. ఇప్పుడు మరింత దారుణంగా తెలుగు సినిమా టైటిల్ అయితే గనక రాబోతోంది. ఇదైతే గనక ఈ దరిద్రాన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా విజయ్ ఆంటోనీ 'మేనల్లుడు' ఒక తాజాగా ఒక చిత్రం అయితే గనక రూపొందిస్తున్నారు. దాని టైటిల్ అక్కడ వాళ్ళకి బావుండొచ్చేమో మనకు చాలా దరిద్రంగా ఉంది. టైటిల్ పేరేంటంటే చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. 'పూకి' అంట. టైటిల్ పేరు 'పూకి'. వాళ్ళకి ఆ భాష అక్కడికి ఆమోదయోగ్యం అయ్యుండొచ్చు గానీ మనకు అసభ్యకరంగా ఉంది గదా! కనీసం తెలుగులోకి విడుదల చేసినప్పుడు ఇక్కడ ప్రాంతాలకి ఇబ్బందికరంగా ఉందన్న కనీస జ్ఞానంతోటి వాళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది కదా! వాళ్ళకే చాలా మంది తెలుగులోకి రిలీజ్ చేస్తున్నామంటే వాళ్ళకి డబ్బింగ్ చెప్పేవాళ్ళుంటారు. వాళ్ళకి అనువాదకులు బోలెడుమంది ఉంటారు. తెలుగులో ఈ పదం చాలా అభ్యంతరకరం అండి. ఇది ఇలా పెడితే బాగోదండి అని కనీసం వాళ్ళు చెప్పరా? వాళ్ళు తెలుసుకోరా? అయినప్పటికీ కూడా కావాలని విడుదల చేస్తున్నారు. మరి పాన్ ఇండియా టైటిల్ గాబట్టి అన్ని భాషలకి అన్నప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా కొత్త టైటిల్ అన్నా ఎంచుకోవాల్సి ఉంటుంది గదా! రీసెంట్‌గా వచ్చిన 'కొత్త లోక' మూవీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అదే టైటిల్ పెట్టారు. మన తెలుగుకేం పెట్టలేదు. 'కొత్త లోక' అంతే. సరే కొంచెం ఇబ్బందికరమైనవి లేనివి ఏదో యాక్సెప్ట్ చేస్తున్నారంటే, మరీ దారుణంగా ఉన్న పేర్లు కూడా యాజ్ ఇట్ ఈస్‌గా దింపేస్తున్నారు. సో, ఖచ్చితంగా ఇది మనకు తీసుకునే డిస్ట్రిబ్యూటర్లు అవ్వనివ్వండి, లేకపోతే మన ప్రాంతవాసులని కొంచెం కాకపోతే కొంచెమైనా ఇప్పుడు పిల్లలని ఏ సినిమాకెళ్ళొచ్చావని ఏం అడుగుతాం? వాళ్ళు ఏం జెప్తారు? ఇలాంటి టైటిల్స్ పెడితే గనక. పోనీ ఎవరైనా ఎళ్ళేది కూడా ఏ సినిమాకెళ్లారంటే చిరాకుగా ఉంటుంది. సో, ఇప్పటికైనా ఇలాంటి దరిద్రాన్ని కొంచెం ప్రశ్నించడం మొదలుపెడితే నెక్స్ట్ వచ్చే సినిమాలైనా కూడా ఇప్పుడు ఈ పేరే మార్చాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. మనం కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి. నెక్స్ట్ వచ్చే సినిమాలైనా కూడా ఖచ్చితంగా తెలుగు నేటివిటీకి సంబంధించి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందికరంగా లేనన్న పేరు పెట్టినా బానే ఉంటుంది గానీ, ఇలాంటి టైటిల్స్ అయితే గనక అత్యంత అభ్యంతరకరం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఇంటర్నెట్‌లో కొట్టి చూడండి. విజయ్ ఆంటోనీ 'మేనల్లుడు' సినిమా కొత్తగా వస్తోందది. ఆ టైటిల్ ఏంటి? ఎలా పెడుతున్నారనేది. ఇలాంటి ఈ యొక్క సినిమా టైటిల్‌పై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.